ఈ రోజుల్లో చాలామంది మగవాళ్ళు పదే పదే చెప్తున్న కంప్లైంట్ ఏంటంటే బట్టతల. డాక్టర్ గారు, చిన్న వయసులోనే ఈ బాల్నెస్ వచ్చేస్తుంది, ఏం చేయాలి అని. పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకోవచ్చా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేస్తుందా, లేకపోతే ఫలానా ఆయిల్ గురించి టీవీలో చెప్తున్నారు, అది ఎంతవరకు పనిచేస్తుంది, ఇలాగా అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు. కానీ అసలైన విషయం ఏంటంటే కారణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంటే మగవాళ్ళకి అసలు బట్టతల ఎందుకు వస్తుంది, ఎన్ని రకాలుగా వస్తుంది, ఆ కారణాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా ఈ కారణాల మీద ఐడియా ఉండటం చాలా చాలా అవసరం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైన విషయం. మగవాళ్ళకి బట్టతల ఎందుకు వస్తుంది, ఇది తెలుసుకోవాలి. కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటారు. ఆయుర్వేదం సంక్షేప్త క్రియాయుగో నిదానశ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవాలి. కాబట్టి కారణాల దిశగా ఎవరైనా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. నిజానికి ఇది మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అంటారు. అంటే ముందు నుంచి ఇలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది ఎం ఆకారంలో. చాలామంది మగవాళ్ళని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఈ బట్టతల అనేది ఒకటి. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇలా జుట్టు రాలితే చాలామంది ఏదో ఏజ్ ప్రకారంగా అలా వస్తుంది అనుకుంటూ ఉంటారు. కానీ ట్రాజడీ ఏంటంటే ఈ రోజులలో చాలా యంగ్ ఏజ్లో, చిన్న వయసులోనే ఈ బట్టతల వచ్చేస్తూ ఉంది. చిన్న వయసులో ఇలాగా బట్టతల వచ్చేస్తే ఇక అలాంటి ఆ వ్యక్తులకి ఆ బాధ వర్ణనాతీతం. అంటే తమను తాము సాంఘికంగా వేరుపరుచుకుంటారు, చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతూ ఉంటారు. అంటే వయసు మీద పడిన వాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు, పక్కన వాళ్ళు ఆట పట్టిస్తూ ఉంటారు, దీంతో ఇంకా కుంగిపోతూ ఉంటారు. దీంతో నలుగురిలో తిరగటానికి కూడా సిగ్గుపడుతూ ఉంటారు, బిడియపడుతూ ఉంటారు. కెరీర్ని మొత్తం కూడా నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా కారణాల విషయానికి వస్తే జన్యుపరమైనటువంటి కారణాలు, హార్మోన్ కారణాలు, ఇలాంటి వాటి వల్ల పురుషులలో ఇలా బట్టతల వచ్చేటువంటి అవకాశం ఉంది మెయిన్గా. అయితే బట్టతల రావడానికి ఇవి మాత్రమే కారణాలు కాదు. ఇంకా ఉదాహరణకు ఈ పురుష హార్మోన్ ఉంటుంది కదా, టెస్టోస్టెరాన్. ఇది జన్యుపరమైనటువంటి కారణాలతోటి తలపైన చర్మంలో డైహైడ్రోటెస్టోస్టెరాన్ కింద మారిపోతుంది. దీంతో వేగంగా ఈ వెంట్రుకలు అనేవి ఊడిపోతాయి. అంటే ఇదొక ఫిజియలాజికల్ చేంజ్ కింద ఉంటూ ఉంటుంది. యంగ్ ఏజ్లో, అంటే యుక్త వయసులో ఈ టెస్టోస్టెరాన్ పెరుగుతున్న దశ నుంచే వెంట్రుకలు రాలిపోవటం అనేది మొదలవుతుంది. ఎందుకంటే దీనివల్ల ఇక జన్యుపరమైన కారణాలు అంటే ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్, జెనెటిక్స్, ఇవి కూడా మెయిన్ కాజ్ కింద కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి బట్టతల రావడానికి ప్రధాన కారణాలు. అయితే ఇక్కడ మనం మార్చగలిగే కారణాలు ఉంటాయి, మార్చలేని కారణాలు ఉంటాయి. ఇక్కడ మార్చలేని కారణాలు సరే, కానీ మార్చగలిగే కారణాలు కనుక మార్చగలిగితే అప్పుడు ఈ బాల్నెస్ని ప్రివెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో బట్టతల రావడానికి ఇలాంటి ఈ కారణాలపైన ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. కాబట్టి వీటిని వరుసగా మనం తెలుసుకోవాలి. ప్రధానంగా చెప్పుకోవాల్సింది కొన్ని రకాల మందుల గురించి. ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ డ్రగ్స్ అనేది ఈ మధ్య బాగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నెట్లో చూసి వాళ్ళ సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎక్కువైపోయింది. కొన్ని రకాల మందులు బట్టతలకి కారణం కింద ఉంటూ ఉన్నాయంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హై బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటుకి వాడేటువంటి మందులు, అలాగే డిప్రెషన్ అంటే కుంగుబాటుని ట్రీట్ చేయడానికి వాడే మందులు, ఇక ఆర్థరైటిస్ అంటే ఈ పెయిన్ కిల్లర్స్ లాగా వీటిని మందులు, అలాగే క్యాన్సర్ థెరపీ, ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం వాడేటువంటి మందులు, ఇవన్నీ కూడా జుట్టు రావడానికి కారణాల కింద ఉంటున్నాయి. మీరు ఏదైనా సరే ఒక మందు వాడుతున్నప్పుడు మీకు జుట్టు రావటం స్టార్ట్ అయితే, లేదా ఏదైనా మందు వాడాలనుకున్నప్పుడు దానికి ముందే కూడా ఈ వైద్య సలహా తీసుకోవటం అనేది అవసరం. అంటే జుట్టు రాలే ప్రమాదం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. మీకు ఆల్రెడీ ఫెమిలియల్ ప్రీడిస్పోజిషన్ ఉంటే కొన్ని సందర్భాలలో వీటికి ఆల్టర్నేటివ్స్ సజెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ డ్రగ్స్కి బదులుగా మిగతావి. కాబట్టి ఎప్పుడైనా వైద్య సలహా తీసుకోవాలి. సెల్ఫ్ మెడికేషన్ ఎప్పుడు కూడా డేంజరస్. అలాగే అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోన్ల తాలూకు ఇర్రెగ్యులారిటీ, హార్మోన్ల అసమతుల్యత. ఇది కూడా ఈ జుట్టు రావడానికి అతి ముఖ్యమైన కారణం. ముందు చెప్పుకున్నట్టుగా మనం ఈ హార్మోన్ డిస్టర్బెన్సెస్, హార్మోన్ల అసమతుల్యత, ముఖ్యంగా అధికంగా ఉండేటువంటి డిహెచ్టి, డైహైడ్రోటెస్టోస్టెరాన్ అనుకున్నామే, ఇది పురుషులలో బట్టతలకి దోహదం చేస్తుంది. ఇక కొన్ని హార్మోన్స్, ఉదాహరణకు థైరాయిడ్ రుగ్మతలు, అలాగే హార్మోన్ ట్రీట్మెంట్స్, ఇలాంటివి కూడా ఇలాంటి కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఈ బట్టతల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతర్లీనంగా ఉన్నటువంటి హార్మోన్ల సమస్యకు మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఆయుర్వేదంలో ప్రతిదానికి కూడా. కాబట్టి దానికి ఆ ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా వీటిని ట్రీట్ చేస్తే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తోటి ఈ జుట్టు రావటం అనే దాన్ని నివారించవచ్చు. ఎందుకంటే కాజ్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి.
అంటే దీన్ని రివర్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఉంది, వయస్సు. వయసు కూడా ఒక మేజర్ కాజు హెయిర్ ఫాల్కి. పురుషుల్లో వయసు పెరిగే కొద్దీ కూడా టెస్టోస్టెరాన్ అనుకున్నాం కదా, దాని స్థాయిలు క్రమంగా తగ్గుతూ ఉంటాయి. దీంతో జుట్టు రాలేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నివారించలేము నిజానికి, ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ వస్తూ ఉంటుంది. అయితే ఆయుర్వేదంలో మేజర్ రసాయనాలు అనేవి ఉన్నాయి. ఇది ప్రోజిరా అంటే అకాల వార్ధక్యాన్ని నివారించేటటువంటి అవకాశం వీటితో ఉంటుంది. అందుకే కొంతమంది మీరు గమనించారో లేదో, పెద్ద వయసు వచ్చినప్పటికీ కూడా ఆ బట్టతలు లేకుండా, చెక్కు చెదరకుండా జుట్టు అనేది ఉంటుంది, హెయిర్ లైన్ అనేది. ఎందుకు అంటే నిజానికి ఇది వయసు రీత్యా వచ్చేటువంటి మార్పు అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలతో, ఎట్లయితే ఒక చిన్న మొక్కని మంచి జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద చెట్టు అయ్యేలాగా మనం చూడొచ్చో, అలాగే అజాగ్రత్తగా ఉంటే పెద్ద చెట్టు చిన్న మొక్కలాగే ఉండిపోతుందో, ఇది కూడా అంతే. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అనేది ముఖ్యం. ముందే ఈ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. దీంతో హెయిర్ ఫాల్ సమస్యని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఈ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ వీటిని ఉపయోగిస్తూ ఉంటే అప్పుడు జుట్టు రాలకుండా కాపాడుకోవచ్చు. మాంసైన వర్ధతి అనే ఆయుర్వేదంలో ఒక సామెత. అంటే ఏమిటంటే, ఒక సమాన గుణధర్మాలు ఉండేవి, సమాన గుణధర్మాలు ఉండే వాటిని పోషిస్తాయి. మన జుట్టులో ఉండేటువంటి కెరోటిన్ అనేది ఒక ప్రోటీన్. సో మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ ప్రోటీన్ సంబంధమైన పదార్థాలు అంటే పప్పులు కానీ ఇలాంటివి ఉంటే, ఒకవేళ మాంసాహారాలు అయితే ఆ వైట్ మీట్ లాంటివి తీసుకుంటూ ఉంటే, అంటే చేప మాంసం, కోడి మాంసం ఇలాంటివి తీసుకుంటూ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆ జుట్టు సంరక్షణకి సహాయపడుతుంది. ఇక అతి ముఖ్యమైనది పోషకాహార లోపం. చాలా నిజానికి ఇది మేజర్ కాజ్ అని చెప్పుకోవచ్చు. ఈ పోషకాహార లోపం అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. అంటే ఏదో రుచికరంగా ఉండేటువంటి ఆహారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ పోషకాలతో నిండిన ఆహారానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ముఖ్యంగా యంగ్స్టర్స్. దీంతో జుట్టు రాలేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా న్యాచురల్ ఫామ్లో విటమిన్లను తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, అలాగే బయోటిన్, ఇంకా ఐరన్. ఇవి సమృద్ధిగా ఉండేటటువంటి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవడం అనేది చాలా అవసరం. దీంతో జుట్టు పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకి ఇది ప్రోత్సహిస్తుంది. బట్టతల ప్రమాదాన్ని ఈ ఆహారం నివారిస్తుంది. కాబట్టి ఇవి న్యాచురల్గా ఉండేటువంటి ఆహారాన్ని మీరు ఎంచుకొని తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అతి ముఖ్యమైన ఒక అంశం ఉంది. ఇది జుట్టు రావడానికి మగవాళ్ళలో ముఖ్యమైన అంశం. ఇంతకీ ఏమిటిది? ఒత్తిడి, మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడితోటి జుట్టు రాలుతుంది. దీర్ఘకాలం పాటు ఇలాగ స్ట్రెస్కి రోల్ అవుతూ ఉంటే హెయిర్ గ్రోత్ సైకిల్కి ఇది అంతరాయం కలిగిస్తుంది. అంటే మనకి ఎనాజన్, టీలోజన్, అంటే గ్రోయింగ్ ఫేజు, రెస్టింగ్ ఫేజు, ఇలాంటి కొన్ని ఫేజెస్ ఉంటాయి ప్రతి జుట్టుకి కూడా. ఇది స్ట్రెస్ ఏంటంటే దీన్ని ఆల్టర్ చేస్తుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని ప్రివెంట్ చేయడం కోసం ఆయుర్వేదంలో కొన్ని అడాప్టోజన్స్ ఉంటాయి. ఉదాహరణకు అశ్వగంధ ఇట్లాంటివి, వీటిని వాడుకోవచ్చు. అలాగే దీర్ఘ శ్వాస తీసుకొని వదిలేయటం, అలాగే చక్కటి సంగీతం వినటం, ఇవన్నీ కూడా స్ట్రెస్ తగ్గడానికి మీకు సహాయపడతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక అంశం ఉంది, వైద్యపరమైనటువంటి పరిస్థితులు. వీటి వల్ల కూడా జుట్టు రాలుతూ ఉంటుంది. అంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్, అలాగే కీమోథెరపీ చెప్పుకున్నాం కదా, ఇలాంటి కొన్ని వైద్య పరిస్థితులు, అలాగే ఫాలిక్లైటిస్, సోరియాసిస్, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివి కూడా జుట్టు రావడానికి కారణం కింద ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ జుట్టు రాలుతున్నప్పుడు ఇలాంటి ఏమైనా ఉన్నాయా స్థానికంగా అనేది టెస్ట్ చేసి, ఒకవేళ అలాంటిది ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తుంటే, ఉదాహరణకు లైకెన్ ప్లానస్ ఇలాంటివి, దాన్ని కూడా ట్రీట్ చేయడం అనేది అవసరం. వీటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో మంచి ఎఫెక్టివ్ మెడిసిన్స్ ఉన్నాయి. వీటితోటి ఈ కండిషన్ని కౌంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే హెయిర్ ఫాల్కి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్. అలాగే ఆ విపరీతంగా ఒక అబ్సెషన్ లాగా హెయిర్ ఉండటం. కొంతమంది మాటికి తలదూకుంటారు. దీంతో ఏమవుతుందంటే విపరీతమైనటువంటి ఫ్రిక్షన్ పుడుతూ ఉంటుంది, అది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ పద్ధస్తమానం కూడా అదే జాసలో ఉంటూ ఉంటారు. అంటే తల మీద చేతులు పెడతారు, తలను సవరించుకుంటూ ఉంటారు, ట్రైకోటిల్లో మ్యానియా, ఇలాంటి అనేక అంశాల కారణంగా ఈ జుట్టు రాలుతూ ఉంటుంది. ప్రధానంగా హెయిర్ స్టైలింగ్ అనేది ఈ మధ్య అంటే ఆడవాళ్ళలాగా మగవాళ్ళకి కూడా ఒక సెలూన్స్ వచ్చాయి, బ్యూటీ సెలూన్స్ లాగా. దాంతో రకరకాల ట్రీట్మెంట్స్ని చేయించుకుంటున్నారు. ఇలాగ హార్ట్ స్టైలింగ్ టూల్స్, కఠినమైనటువంటి కెమికల్స్ వాడటం, వీటితోటి వెంట్రుకల కుదుళ్ళు దెబ్బతింటున్నాయి. ఇది హెయిర్ ఫాల్కి కారణం అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ మధ్య చూస్తున్న మనం ఒకటే ఒక అలవాటు హెయిర్ ఫాల్కి ముఖ్యమైన కారణం కింద ఉంటూ ఉంది. ఈ అలవాటు ఏంటంటే స్మోకింగ్. స్మోకింగ్ అనేది ఈ జుట్టు రాలటానికి అతి ముఖ్యమైన కారణం. స్మోకింగ్ ఏం చేస్తుంది? బ్లడ్ ఫ్లోని తగ్గిస్తుంది. దీంతో హెయిర్ ఫాలికల్స్కి ఆ బ్లడ్ ఫ్లో ఉండదు కాబట్టి, పోషకతత్వాలు ఉండవు కాబట్టి అది క్రమంగా నిర్జీవం అయిపోతాయి. కాబట్టి ఈ స్మోకింగ్ అనేది హానికరమైన ప్రభావాన్ని కలిగించే రిస్క్ ఉంటుంది. హెయిర్ ఫాల్కి ఇది ఒక కారణం అవుతుంది. స్మోకింగ్ మానేస్తే మీ ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అదే సమయంలో బట్టతల ప్రమాదాన్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇలాగా
ఈ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అనేది చాలా అవసరం. చాలామంది ఏదో చిట్కాలని హెయిర్ ఆయిల్స్ రాసేయమని అడుగుతూ ఉంటారు, కానీ బట్టతలకి ఇన్ని కారణాలు ఉంటాయి. కాబట్టి ఈ కారణాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకుంటే మీకు చింతనంలో చిన్న వయసులో ఈ బట్టతల రావటం అన్న సమస్య ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, లేదా దీంట్లో సమాచారం మీకు ఉపయోగపడితే, లేదా దీంట్లో ఉండేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.